అందరికీ నమస్తే. నేను మీ ఊరుకుంద అడ్వకేట్‌ని. ఫేస్‌బుక్‌లో నిన్న ఒక వీడియో చూడడం జరిగింది. సిగ్నేచర్ స్టూడియోకి సంబంధించినటువంటి ఒక విలేకరి ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఒక మరకగాన్ని. ఆయన ఏమంటున్నాడంటే 10 మంది ముస్లిం ఇళ్ళలో ఖురాన్ ఉంటుంది. 10 మంది క్రిస్టియన్స్ ఇళ్ళలో బైబిల్ ఉంటుంది అంటున్నాడు. అదే 10 మంది హిందువుల ఇళ్ళలో భగవద్గీత, రామాయణం ఉండదు. అంటే మీరు ఆ విధంగా గౌరవిస్తారు అన్న రీతిలో మాట్లాడాడు. బాబు, ఇది హిందుత్వ భూమి, దైవ భూమికి సంబంధించినటువంటి ఇక్కడ మనుషులు ఉన్నారు కాబట్టి, అంటే హిందువు అంటేనే మానవత్వంతో జీవించేటువంటి వాడు అని అర్థం. ఒక మనకు రామాయణాన్ని చూసినా, భగవద్గీత తెలిసినా ఒక మానవుడు ఎలా జీవించాలి అని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఆ గ్రంథాలు అవసరం పడుతుంది. అంటే అణువణువున మా డిఎన్ఏలలో, హిందుత్వం డిఎన్ఏలోనే రామాయణము, భగవద్గీత, ఋషుల పరంపర మాలో ఇంకి ఉంది కాబట్టి ప్రత్యేకంగా మేము మళ్ళీ చదవాల్సిన పని లేదు. కానీ మీరు ఎప్పుడైతే ఈ విదేశాల నుంచి వచ్చారో, అంటే మీరు కూడా హిందువులే ఇక్కడున్న వాళ్ళు, మీరు ఎంగిలి మతుకులకు ఆశపడి, భయానికి భయపడి మీరు వేరే మతాన్ని గురించి తెలుసుకుంటున్నారు కాబట్టి మీకే అవసరం పడుతుంది. కాబట్టి మీరు డబ్బా కొట్టుకోవడానికో లేదా బట్టి కొట్టడానికో ఆ గ్రంథాలు అవసరం పడుతుంది. మాకు అవసరం లేదు. జన్మ పుట్టంగానే మాకు మా డిఎన్ఏలో భగవద్గీత ఉంది, రామాయణం ఉంది. కాబట్టి మేము ప్రత్యేకంగా మళ్ళీ చదవాల్సిన పని లేదు. వింటే చాలు, మళ్ళీ మేము రీకాల్ చేసుకుంటాం ప్రతిదీ. మీలాగా బట్టీలు కొట్టి మళ్ళీ సపరేట్ స్కూల్స్ పెట్టుకొని, సపరేట్ కాలేజెస్ పెట్టుకొని వాటిని బోధించాల్సిన పని లేదు మాకు. పుట్టుకతోనే మాలో ఆ బుక్స్ అన్నీ ఉంటాయి. హిందుత్వం అంటేనే మానవత్వము అని అర్థం. కాబట్టి ప్రతి హిందువు కూడా మానవత్వంతోనే ఉంటాడు, మానవత్వంతోనే జీవిస్తాడు. కాబట్టి ఈ దేశంలో మీలాంటి వాళ్ళు ఇక్కడ ఎన్ని వేషాలు వేసినా బతుకుతున్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ సామెతలు మీకు అవసరం అవుతాయి. మీరు సిగ్గుపడాలి. ఎందుకంటే వేరే మతాలకు, వేరే దేశాల నుంచి వచ్చినటువంటివి మతాలను మీరు స్వీకరించి అది ఏం బోధిస్తే అది విని మీరు చెడిపోతున్నారు. కాబట్టి మీరు సిగ్గుతో తలదించుకోవాలి. ఈ భారతదేశంలో ఉండి అన్య మతాలని స్వీకరిస్తూ అన్య మతాల గురించి మాట్లాడుతున్నందుకు. భారత్ మాతా కీ జై. వందే మాతరం. జై హింద్.